ఐపీఎల్ 2024 కోసం వేలం పూర్తయింది. ఇందులో చాలా జట్లు షాకింగ్ బిడ్లు వేయడం ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఏళ్ల అన్క్యాప్డ్ సమీర్ రిజ్వీని 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. సమీర్ రిజ్వీకి ఇంత భారీ మొత్తం చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచింది చెన్నై. ఇది కాకుండా సీఎస్కే 14 కోట్లు చెల్లించి న్యూజిలాండ్కు చెందిన డారీ మిచెల్ను తమ జట్టులో చేర్చుకుంది. ఇది ఆ జట్టు అతిపెద్ద కొనుగోలుగా నిలిచింది. వరల్డ్ కప్లో స్టార్గా మెరిసిన రచిన్ రవీంద్రను కూడా చెన్నై జట్టులోకి చేర్చుకుంది. 1.80 కోట్ల ధరకు రచిన్ రవీంద్రను సీఎస్కే కొనుగోలు చేసింది. దీంతో పాటు 4 కోట్లకు ఎల్లో ఆర్మీ కొనుగోలు చేసిన చెన్నై జట్టులోకి భారత ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ కూడా చేరాడు. దీంతో పాటు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహీం కూడా చెన్నై శిబిరానికి చేరాడు. ముస్తాఫిజుర్కు 2 కోట్లు లభించాయి. ఇది అతని ప్రాథమిక ధర కంటే చాలా ఎక్కువ. ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు వేలం తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 6 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. శార్దుల్ ఠాకూర్ 4 కోట్లు, రచిన్ రవీంద్ర 1.80 కోట్లు, డారిల్ మిచెల్ 14 కోట్లు, సమీర్ రిజ్వీ 8.40 కోట్లు, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 కోట్లు, అరవిల్లి అవినీష్ 2 కోట్లు. ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు అజీ మండల్, అజింక్య రహానే, దీపక్ చాహర్, డెవన్ కాన్వే, మహేష్ తీష్ణ, మహిషా ప్రతిరానా, మిచెల్ శాట్నర్, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, ముఖేష్ చౌదరి, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, రాజ్వర్ హంద్రాకర్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, శివం దుబే, సమర్జిత్ సింగ్, తుషార్ దేశ్పాండే, శార్దుల్ ఠాకూర్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అరవిల్లి అవనీష్.